పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి న్యాయ విశ్వవిద్యాలయ ఏర్పాటుకి పనులు చకచకా సాగుతున్నాయి. ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం చేయాల్సిన అవసరం ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఈ చట్టానికి సంబంధించిన ప్రతిపాదనను అసెంబ్లీలో పెట్టారు. అసెంబ్లీ ఆమోదించింది. గవర్నర్ కేవలం ఒక రోజు క్రితమే దీనికి సంబంధించి ఆమోద ముద్ర వేశారు. సో అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఇదే క్రమంలో ఈ యూనివర్సిటీకి సంబంధించిన నిర్మాణ బాధ్యతకి సంబంధించినటువంటి టెండర్లను కూడా ఫ్లోట్ చేసేశారు. కాబట్టి అతి త్వరలో ఎవరెవరు ఈ నిర్మాణ బాధ్యతల్లో పాల్పంచుకున్నటువంటి అంశంపైన క్లారిటీ వస్తే ఇంటర్నేషనల్ అంటే ఇండియా ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ ఆఫ్ లా అండ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి విభాగాలు అమరావతిలో ఏర్పాటు కావడానికి మార్గం సుగమం అవుతుంది. దీనికి సంబంధించిన విశేషాలను ఒకసారి మనం చూద్దాం. ఇది ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ న్యాయ విద్య పరిశోధనకు సంబంధించినటువంటి అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో భావించింది. దీనికి బాసటగా బీసీఐ అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ ట్రస్ట్ని కోరింది. బీసీఐ ట్రస్ట్ కూడా దీనికి ఆమోదించింది. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఈ ట్రస్ట్కి సంబంధించినటువంటి పనులు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ న్యూఢిల్లీ ఒక టెండర్స్ని ఫ్లోట్ చేసింది. దీనికి సంబంధించినటువంటి అంటే ఎంపానల్మెంట్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఆర్ కన్సల్టెంట్స్ దీనికి ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ మాస్టర్ లేఅవుట్ ప్లాన్ ప్రొవైడింగ్ కాంప్రహెన్సివ్ ఆర్కిటెక్చరల్ కన్సల్టెన్సీ ఫర్ ద అప్కమింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అమరావతి ఏపీ. సో ఇది లా యూనివర్సిటీ కింద పనిచేయబోతుంది. శాఖమూరు గుంటూరు జిల్లాలో దీనికి సంబంధించినటువంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతి మాస్టర్ ప్లాన్ ఏరియాలో 55 ఎకరాల భూమిని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇది డిక్లేర్ చేశారు కాబట్టి అతి త్వరలోనే ఈ వెండర్స్ని ఎవరైతే దీనిలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. లా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇంకా మాస్టర్ ప్లాన్ లేఅవుట్లో చూస్తే ఇంకా క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది. ఇది మాస్టర్ ప్లాన్ ఏరియా మొత్తం చూస్తే ఈ ప్లేస్లో ఈ క్వశ్చన్ ఉన్నటువంటి ఇది శాఖమూరు ఏరియా కిందకు వస్తుంది అనమాట. శాఖమూరు ఏరియా రాజధానిలో కీలకమైనటువంటి ప్లేస్ అవుతుంది. ఎందుకంటే ఈ ప్లేస్లోనే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ గురించి మాట్లాడితే కనుక ఎయిర్పోర్ట్స్ అలానే లోకల్ కనెక్టివిటీ గురించి మాట్లాడితే కనుక రైల్వే స్టేషను ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళికలో భాగంగా ఈ జోన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం గమనించి చూస్తే కనుక 55 ఎకరాల భూమిని ఈ ప్లేస్లోనే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫర్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించి ఇది ఈ డేటా చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. దీనికి ల్యాండ్ అలాట్మెంట్ జరిగినట్టుగా కూడా చూపిస్తుంది ఇప్పటికి కూడా. సో ఈ ప్లేస్ మొత్తం కూడా 55 ఎకరాల భూమి ఉంటుంది. ఇక్కడ యూనివర్సిటీతో పాటు 55 ఎకరాల భూమిలో యూనివర్సిటీతో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఆర్బిట్రేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. న్యాయ పరిశోధనకు సంబంధించినటువంటి విభాగాలను కూడా ఏర్పాటు చేయాలని. అందుకనే దీన్ని ఒక పెద్ద ఎత్తున నిర్మాణ బాధ్యతలను చేపట్టాలంటే కనుక అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ టెండర్ డాక్యుమెంట్ని ఫ్లోట్ చేశారు. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి కన్సల్టెంట్స్ని నియమించేటువంటి అవకాశం ఉంది. అలానే ప్రపంచ స్థాయిలో చూస్తే జాతీయ స్థాయిలో చూస్తే కనుక ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అనేది ఒకటి ఆల్రెడీ ఆపరేషన్లో ఉంది. ఇది గుజరాత్లో పనిచేస్తుంది. దీని నిర్వహణ బాధ్యతను కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్ల్ ట్రస్ట్ అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ దీన్ని ఆర్గనైజ్ చేస్తుంది. సో అదే తరహాలో ఇదే లైన్స్లో గతంలో కూడా హైదరాబాద్లో చూస్తే నల్సార్ యూనివర్సిటీని తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నటువంటి సమయంలో. షామీర్పేట ఏరియాలో అది ఏర్పాటైంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి లా యూనివర్సిటీ రావాలనే ఉద్దేశంతో దీన్ని ఇనిషియేట్ చేశారు. కాబట్టి ఈ వ్యవస్థ ఇక్కడికి రావడం కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి అన్ని రకాల క్లియరెన్స్లు కూడా వచ్చేసినాయి. ఇక టెండర్స్ ఫ్లోట్ అయితే కనుక ఈ 55 ఎకరాల్లో ఎలా నిర్మాణం చేయాలి. ఎందుకంటే ఒకసారి మనం ఈ గోవాలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ని కనుక చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అదే లైన్స్లో ఇప్పుడు అమరావతిలో కూడా ఇన్స్టిట్యూట్ ఏర్పాటు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది అమరావతిలో ఏర్పాటు కాబోయేటువంటి ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఒక మోడల్ కింద మనం దీన్ని చూస్తే ఇదే తరహాలో అమరావతిలో కూడా నిర్మాణ ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నార్మల్ క్లాస్ రూమ్స్, కోర్టులో జరిగేటువంటి ప్రొసీడింగ్స్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ట్రైనింగ్స్ అలానే లా రీసెర్చ్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ దీంతోపాటు ఆర్బిట్రేషన్ సెంటర్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఉండేటువంటి ఆర్బిట్రేషన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికలో భాగం చేస్తుంది. కాబట్టి ఇలా ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ స్ట్రక్చర్ ఉండేటువంటి అద్భుతమైనటువంటి భవనం నిర్మాణం జరుగుతుంది. ఈ
మాస్టర్ ప్లాన్ని, ఈ లేఅవుట్ ప్లాన్ని డిజైన్ చేసేందుకు కన్సల్టెంట్, అలానే నిర్మాణానికి సంబంధించినటువంటి కన్సల్టెంట్స్ వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. ఈ మొత్తం 55 ఎకరాల భూమిని కూడా చదరపు మీటర్కు ₹1 చొప్పున 60 ఏళ్ల పాటు లీజ్కి ఇచ్చింది. ఎందుకంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఒక ట్రస్ట్ పెట్టుకుంది. ఆ ట్రస్ట్ ద్వారా ఇది రన్ చేస్తుంది కాబట్టి, పైగా న్యాయ విద్యకి సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ స్టాండర్డ్స్లో సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి, అంటే జాతీయ స్థాయి ఆర్గనైజేషన్ కాబట్టి హైయెస్ట్ స్టాండర్డ్స్ నెలకొల్పేటువంటి వ్యవస్థ అనేటువంటి నమ్మకంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఇందులో ఇన్వాల్వ్ చేసింది. కాబట్టి దేశంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి న్యాయ నిపుణులందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు, ఆడిటోరియంస్, అలానే ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక రెసిడెన్షియల్ దగ్గర నుంచి, అంటే అక్కడ ఉండడానికి కావాల్సినటువంటి హాస్టల్ వసతులతో సహా ఒక భారీ వ్యవస్థ ఈ ప్రాంతంలో ఏర్పాటు అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందని చెప్తున్నారు. కాబట్టి టెండర్స్ ఫ్లోట్ అయినాయి, అతి త్వరలో క్లియర్ అవుతుంది. టెండర్స్ క్లియర్ అయిన తర్వాత దీని డిజైన్స్, వీటి నమూనాలు ఇవన్నీ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీలైనంత వేగంగా దీన్ని ఎగ్జిస్టెన్స్లోకి తేవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే 2016-17లోనే దీనికోసం ప్రయత్నాలు జరిగినాయి. అయితే ప్రాసెస్లో ఉండగానే 2019లో ప్రభుత్వం మారింది. అమరావతి పూర్తి స్థాయిలో ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటివరకు ఇది కనబడలేదు. ఇప్పుడు మళ్ళీ ప్రొసీజరల్గా ముందుకు వచ్చింది. సో టోటల్ న్యాయ విద్యకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యవస్థల్ని ఇక్కడ నెలకొల్పడం, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం, పైగా ఈ ఇన్స్టిట్యూట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విద్యార్థులకి, ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విద్యార్థులకి 20% రిజర్వేషన్ ఉంటుంది. అంటే 20% సీట్లు ఏపీ విద్యార్థులకు కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఒక హైయెస్ట్ స్టాండర్డ్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ అమరావతిలో ప్రారంభం చేసేందుకు కావాల్సినటువంటి కసరత్తు మొదలైంది. ఈ టెండర్స్ క్లియర్ అయిన తర్వాత నిర్మాణ ప్రణాళిక ముందుకు జరుగుతుంది. నిర్మాణ ప్రణాళికతో సంబంధం లేకుండా తాత్కాలికంగా యూనివర్సిటీని ప్రారంభించడానికి ఉండేటువంటి ప్రత్యామ్నాయ అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దీనికి ఛాన్సలర్గా రాష్ట్ర గవర్నరే వ్యవహరిస్తారనేది సమాచారం. ఈ విద్యాశాఖ, ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించినటువంటి లైన్లోనే ఈ చట్టం అంతా కూడా రూపొందింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి న్యాయ విద్యకి సంబంధించినటువంటి విద్యార్థులకి, పరిశోధన చేసేటువంటి వారందరికీ కూడా ఇది ఒక మంచి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అంశం అవుతుందని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే వీలైనంత వేగంగా కార్యకలాపాలను ప్రారంభించాలి. దాంతోపాటు సైమల్టేనియస్గా నిర్మాణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.